This video is brought to you by AKSIAS. ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈ రోజు మనం ఈనాడు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ 19th May 2020 అనేది డిస్కస్ చేద్దామండి. అందులో భాగంగా కంటెంట్స్ ఒకసారి చూద్దాం. సో సంస్కరణలతోనే సుసంపన్నం అని చెప్పంటున్నారు. సో ఇక్కడ మనకి డిఫెన్స్ సెక్టర్ లో చాలా వరకు రిఫార్మ్స్ తీసుకురావడం అనేది జరిగిందండి. ఆ రిఫార్మ్స్ వల్ల మనకి డిఫెన్స్ సెక్టర్ లో సెల్ఫ్ రిలయన్స్ అనేది తీసుకురావాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ వర్క్ చేస్తున్నారు. అండ్ ఎఫ్డిఐ అనేది ఎలా చేశారు, ఆ రిఫార్మ్స్ ఏంటి, దాని వల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, కార్మిక చట్టాలకు కత్తెర అని చెప్పంటున్నారు. స్టేట్ గవర్నమెంట్స్ రీసెంట్ గా మీకు చాలా వరకు కూడా రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చారు. దాని యొక్క ఇంపాక్ట్ లేబర్స్ మీద ఎలా ఉంటుంది, ఎంప్లాయీస్ మీద ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, ఉభయ తారక విధానం అని చెప్పంటున్నారు. సో ఐటీ సెక్టర్ మీకు లాక్డౌన్ టైం పీరియడ్ లో కూడా చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తున్నారు. అయితే దానికి రీజన్స్ ఏంటి, తర్వాత ఆ ఐటీ సెక్టర్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, వేరియస్ అడ్వాంటేజెస్ ఏంటి, అట్ ద సేమ్ టైం ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తున్నారు ఇప్పుడున్న కరెంట్ కాంటెక్స్ట్ లో. నెక్స్ట్, కరోనా విచారణకు అని చెప్పని ఆర్టికల్ ఉందండి. సో రీసెంట్ గా మీకు వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది జరిగింది. దాంట్లో మీకు కరోనా అండ్ వేరియస్ డిసీజెస్ గురించి వివరణ అందించడానికి కమిటీస్ అపాయింట్ చేసి అక్కడ విచారణ చేపట్టాలి అని చెప్పని తెలియజేశారు. ఆ పర్టికులర్ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలోని ఇండియా నుంచి హర్షవర్ధన్, ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం అదర్ ఇనిషియేషన్ ఏం తీసుకున్నారు అనే దాని గురించి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, రాష్ట్రాలకు ఇదా తోడ్పాటు అని చెప్పనంటున్నారు. సో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనేది మీకు చేంజెస్ చేస్తామన్నారు. సో 3% నుంచి 5% కి కరస్పాండింగ్ స్టేట్స్ కి బారోయింగ్స్ తీసుకోవడానికి వెసులుబాటు అనేది కల్పిస్తామన్నారు. అయితే నిజంగా ఇది సరిపోతుందా స్టేట్స్ కి అనే దాని గురించి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. అలాగే స్టేట్స్ ఏమి రికమెండ్ చేస్తున్నాయి, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి అనే దాని గురించి ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, భారత వృద్ధి -5% అంటున్నారు. సో దీన్ని ఎవరు తెలియజేశారంటే గోల్డ్మెన్ సాచ్ అని చెప్పని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళు తెలియజేశారు. సో అది ఎందుకు -5% అనే దాని గురించి, కారణాలు ఏంటి అనే దాని గురించి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్, పే తుఫాను అంఫన్ గురించి డిస్కస్ చేద్దాం ఆర్టికల్లోని. నెక్స్ట్, అన్నోన్ సోర్సెస్ ఫండింగ్ పార్టీస్ అంటున్నారు. ఏడిఆర్ అనే ఎన్జిఓ సంస్థ మీకు వేరియస్ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసే పార్టీస్ గురించి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అనే డీటెయిల్స్ ఇచ్చారు. దాని ద్వారా మనకి ఎలక్షన్ ఎంతవరకు ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది, ఫండింగ్ ఎలా వస్తుంది అనేది తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్, స్టిమ్యులస్ టు కాస్ట్ ఓన్లీ 1% అబౌట్ ఆఫ్ జీడిపి అంటున్నారు. స్టిమ్యులస్ టు కాస్ట్ ఓన్లీ 1% అబౌట్ 1% ఆఫ్ జీడిపి అంటున్నారు. అయితే ఇక్కడ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లోని 21 lakh crores అనేది స్టిమ్యులస్ ప్యాకేజ్ కింద గవర్నమెంట్ అనౌన్స్ చేశారు. అయితే గవర్నమెంట్ కి ఎక్స్ట్రా బర్డెన్, సో బడ్జెట్ ఎక్స్పెండిచర్ తీసేసిన తర్వాత ఎక్స్ట్రా బర్డెన్ ఎంత అవుతుందంటే 1% ఆఫ్ జీడిపి అంటున్నారు. సో ఇది నిజంగా వన్ ఆఫ్ ద స్టిమ్యులస్ ప్యాకేజ్ అంటారా అని చెప్పని ఈ ఆర్టికల్లో డిస్కస్ చేస్తున్నారు. నెక్స్ట్, నబార్డ్ వాళ్ళు రీఫైనాన్సింగ్ ఏజెన్సీ ఇది. సో కోఆపరేటివ్ బ్యాంక్స్ కి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ కి 20,500 crores అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అని చెప్పని ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్, పాసిబిలిటీ ఆఫ్ COVID-19 బీయింగ్ సిండమిక్ అని చెప్పన్నారు. ఈ సిండమిక్ అంటే ఏంటి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి అనేది ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం. జోల్ట్ టు నేషనల్ ఎనర్జీ సెక్యూరిటీ అన్నారు. సో ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఒకటి చేంజెస్ చేస్తున్నారండి. సో దాంట్లో చేంజెస్ చేయడం వల్ల స్టేట్స్ మీద బర్డన్ పడుతుంది, డిస్కామ్స్ మీద బర్డన్ పడుతుంది, అట్ ద సేమ్ టైం ఎనర్జీ సెక్యూరిటీ మీద కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. అయితే ఏమేమి చేంజెస్ ఏం తీసుకొచ్చారు, అవి ఎలా స్టేట్స్ మీద, డిస్కామ్స్ మీద ఇంపాక్ట్ కనిపిస్తుంది అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకోవచ్చు. అయితే అందులో భాగంగా ఫస్ట్ వన్ వచ్చి సంస్కరణలతోనే సుసంపన్నం అని చెప్పనంటున్నారు. సో మనకి వేరియస్ రిఫార్మ్స్ అనేది గవర్నమెంట్ తీసుకురావడం అనేది జరిగింది. ఆ రిఫార్మ్స్ ఏంటి అంటే మేక్ ఇన్ ఇండియా ఫర్ సెల్ఫ్ రిలయన్స్ అని చెప్పనంటున్నారు ఇన్ ద డిఫెన్స్ ప్రొడక్షన్. సో డిఫెన్స్ ప్రొడక్షన్ లోని ఇండియాలోనే వేరియస్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేయాలి, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్లాలి అనేది గవర్నమెంట్ యొక్క భావన. నెక్స్ట్, నోటిఫై లిస్ట్ ఆఫ్ వెపన్స్ అండ్ ఫర్ ద బ్యాన్ ఆన్ ఇంపోర్ట్. సో ఏవైతే మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేయగలుగుతామో వాటిని ఇంపోర్ట్ బ్యాన్ చేయండి అని చెప్పని అంటున్నారు. సో దీన్ని ఒక ఆల్ ఆఫ్ ఎ సడన్ కాకుండా ఇయర్ వైజ్ టైమ్ లైన్స్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేయాలి అని చెప్పన్నారు. నెక్స్ట్, ఇండిజేషన్ ఆఫ్ ఇంపోర్ట్ స్పేర్ పార్ట్స్ అంటున్నారు. అంటే ఇక్కడే మనకి ఇంపోర్ట్ రిలేటెడ్ స్పేర్ పార్ట్స్ అన్ని కూడా ఇక్కడే తయారు చేయాలి అంటున్నారు. సెపరేట్ బడ్జెట్ అనేది ఉండాలి, డిఫెన్స్ ఇంపోర్ట్ బిల్ అనేది రెడ్యూస్ చేయాలి, తర్వాత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనేది కార్పొరేటైజ్ చేయాలి, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎఫ్డిఐ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేయాలి, టైమ్ బౌండ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ వేరియస్ ప్రాసెస్ అండ్ ఫాస్టర్ డెసిషన్ మేకింగ్ అనేది ఉండాలి అని చెప్పి తెలియజేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్ తీసుకొచ్చిన వేరియస్ రిఫార్మ్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి ఇక్కడ దేశీయంగా రక్షణ
ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమను సుసంపన్నంగా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పని అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారు అని అంటే 2015 నుంచి 19 మధ్యన తీసుకుంటే ఆయుధాల దిగుమతిలో భారత్ అనేది మీకు ప్రపంచం మొత్తంలో 2వ స్థానంలో ఉంది. కాబట్టి మనం దేశీయంగా కరస్పాండింగ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయగలిగితే చాలా వరకు కూడా ఉత్పత్తి అనేది చేయడానికి స్కోప్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంపోర్ట్ బిల్ అనేది తగ్గించుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పన్నారు. అయితే ముందుగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు గురించి చూస్తే ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అనేది వన్ ఆఫ్ ద రీసెర్చ్ ఆర్గనైజేషన్, డెవలప్మెంట్, ప్రొడక్షన్, టెస్టింగ్, మార్కెటింగ్, లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా మీకు గవర్నమెంట్ తరఫున చేస్తారు. సో ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అనేది ఆల్మోస్ట్ 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, 9 ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 3 రీజనల్ మార్కెటింగ్ సెంటర్స్ ఉన్నాయి, 4 రీజనల్ కంట్రోల్ రేట్స్ అనేవి ఉన్నాయి అని చెప్పని తెలియజేశారు. సో అట్ ద సేమ్ టైమ్ ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనేది డే అనేది 18th మార్చ్ని సెలబ్రేట్ చేస్తారు. అయితే ఇక్కడ మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ ఉత్పత్తి చేసే వేరియస్ ప్రొడక్ట్స్ లోని నాణ్యత అనేది లోబడింది అని చెప్పని విమర్శలు ఉన్నాయి. అందుకని చెప్పని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ ని కార్పొరేటీకరణ చేయాలి అంటున్నారు. ఈ కార్పొరేటీకరణలో ఏం జరుగుతుంది అంటే మేనేజ్మెంట్ లో చేంజెస్ తీసుకొస్తారు, బిజినెస్ మోడల్స్ తీసుకొస్తారు, ప్రొడక్షన్ లో చేంజెస్ తీసుకొస్తారు, అట్ ద సేమ్ టైం రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ లో చేంజెస్ తీసుకొస్తారు. ఇవన్నీ తీసుకొస్తే కార్పొరేటీకరణ అని చెప్పని అంటారు. ఓకే, అయితే అలా మనం నాణ్యత అనేది ప్రొవైడ్ చేస్తే డెఫినెట్ గా మనకి వస్తువులు అనేది ఇక్కడే సామర్థ్యంతో ప్రొడక్షన్ చేయడానికి వీలుగా ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అలాగే మనకి మన దేశంలోనే ఎంఆర్ఓ అనే ఆపరేషన్ సర్వీసెస్ అనేది అందించాలి అంటున్నారు. ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హోల్ అని చెప్పంటారు. ఎప్పుడైనా ఒక విమానం రిపేర్ చేయించాలంటే మనం అదర్ కంట్రీకి వెళ్లాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అలా కాకుండా ఇండియాలోనే ఈ ఎంఆర్ఓ ఆపరేషన్స్ అన్ని కూడా సెటప్ చేస్తే ఇండియానే ఒక హబ్ కింద క్రియేట్ చేయడానికి వీలుగా ఉంటుంది. మన ఇండియా డెవలప్ అవడమే కాదు, నియర్ బై కంట్రీస్ కూడా మనం ఈ సర్వీసెస్ అనేది అందించవచ్చు అని చెప్పని అంటున్నారు. నెక్స్ట్, రక్షణ రంగానికి దేశీయంగా స్వయం సమృద్ధి సాధించాలి అని చెప్పనంటున్నారు. అలా సాధించాలంటే డైరెక్ట్ గా మనం ఆ దిగుమతులను ఆపేస్తే సాధించలేము. స్లోగా మనం దిగుమతుల్ని తగ్గించుకుంటూ ఉండాలి అని చెప్పనంటున్నారు. అండ్ దానికి సంబంధించిన పరికరాలన్నీ కూడా భారత్ లోనే ఉత్పత్తి చేయాలి అని చెప్పనంటున్నారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను, పరిశోధనలో అభివృద్ధి చెందే సంస్థలు అన్నింటినీ కూడా మీరు రిఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పనంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు డిఫెన్స్ సెక్టర్ లోని ఎఫ్డిఐ అనేది అలౌ చేయాలి అంటున్నారు. సో ఇప్పుడు 49% నుంచి మనకి 74% కి ఇంక్రీజ్ చేశారు. అలా మనకి ఇంక్రీజ్ చేయడం కారణంగా ఏం జరుగుతుంది అని చెప్పని చూస్తే, ఒకటి ఎఫ్డిఐ ద్వారా మనకి ఏం ప్రాఫిట్స్ ఉన్నాయంటే, ఒకటి టెక్నాలజీ రావడానికి స్కోప్ ఉంది. ఓకే, ఇంకొకటి క్రెడిట్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి స్కోప్ ఉంది అని చెప్పని అంటారు. ఈ రెండు వస్తే ఏంటంటే మన దగ్గర ఇండస్ట్రీస్ సెటప్ చేయొచ్చు. ఓకే, అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా వేరియస్ బెనిఫిట్స్ అన్నమాట. అండ్ ఇండియాని ఒక హబ్ కింద క్రియేట్ చేసి మన డిఫెన్స్ సెక్టర్ లోని అదర్ కంట్రీస్ అన్నిటికీ కూడా మనం డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా అమ్మడానికి వీలుగా ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. సో అలా చేయడం ద్వారా ఏంటంటే మేక్ ఇన్ ఇండియా యొక్క ఆబ్జెక్టివ్ రీచ్ అవ్వచ్చు. సెల్ఫ్ రిలయన్స్ మనం ఏదైతే ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్లో తెలియజేస్తున్నామో అచీవ్ చేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ ఇండియాలోనే మనం ప్రొడక్షన్ అనేది చేయడం వల్ల ఇంపోర్ట్ బిల్ అనేది తగ్గుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ మీద స్ట్రాంగ్ గ్రిప్ అనేది రావడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, కార్మిక చట్టాలకు కత్తెర అని చెప్పని అంటున్నారు. సో రీసెంట్ గా మీకు చాలా స్టేట్ గవర్నమెంట్స్ కార్మిక చట్టాల్లో చేంజెస్ అనేది తీసుకొచ్చారు, సంస్కరణలు అనేది తీసుకొచ్చారు. సో అవి తీసుకురావడం కారణంగా చాలా మంది ప్రతిపక్షాలు కానీ కార్మిక సంఘాలు కానీ మండిపడుతున్నాయి. అండ్ స్టేట్స్ లైక్ ఉత్తరప్రదేశ్, గుజరాత్ కానీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వీళ్ళందరూ కూడా చాలా వరకు కూడా చేంజెస్ తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఉత్తరప్రదేశ్ తీసుకుంటే 3 ఏళ్ల పాటు చాలా కార్మిక చట్టాలు అమలులో నిలిపివేస్తున్నాయి అని చెప్పని తెలియజేశారు. ఓకే, అంటే ఏంటి, అవి ఆల్మోస్ట్ 3 years వరకు కూడా అప్లై అవ్వవు అని చెప్పని తెలియజేశారు అన్నట్టు. ఒకవేళ అన్ని స్టేట్స్, మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఇవి చేంజెస్ తీసుకొస్తే అవి వేరే అదర్ స్టేట్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు ఇక్కడ ఏమేమి చేంజెస్ తీసుకొస్తున్నారు అంటే నిబంధనలు సరళీకరణ చేశారు. అలాగే నిర్దిష్ట కాల వ్యవధితో కూడిన ఉద్యోగాల పద్ధతిని ప్రవేశపెట్టడం, అలాగే పని వేళలను పెంచడం, 8 గంటల నుంచి 12 గంటలు చేయడం, అలాగే మీకు ఒప్పంద కార్మికులు అంటే కాంట్రాక్ట్ లేబర్స్ ని పెంచడం, 20 ఉంటే దాన్ని 50 చేయడం, అలాగే కొద్ది మందినే ఉద్యోగులు ఉండే కర్మాగారాలకు రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు ఇవ్వడం, ఇవన్నీ కూడా మీకు చాలా సంస్కరణలు అనేది తీసుకురావడం అనేది జరిగింది. సో ఇలా తీసుకురావడం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా లేబర్ రైట్స్ అనేది కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది అన్నారు. అండ్ మధ్యప్రదేశ్ అయితే ఇంకా కొంచెం ఒక స్టెప్ ముందుకెళ్ళి
మార్కెట్ కమిటీ చట్టాన్ని సవరించి అక్కడ మీకు ప్రైవేట్ రంగానికి కావాల్సిన అనుమతులు అనేవి ఇవ్వడం జరిగింది అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వేరియస్ యాక్ట్స్ ఏ లేబర్ లాస్ ని మన గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్ చేంజెస్ చేస్తున్నాయంటే, ఒకటి కండిషన్ ఆఫ్ వర్క్ సంబంధించి ఫ్యాక్టరీస్ యాక్ట్, తర్వాత కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్, షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, అలాగే వేజ్ అండ్ రెమ్యునరేషన్ యాక్ట్ సంబంధించి మినిమం వేజెస్ యాక్ట్ 1948, పేమెంట్స్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936, అలాగే మీకు సోషల్ సెక్యూరిటీ యాక్ట్ సంబంధించి ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ 1952, వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ అండ్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ సంబంధించి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అండ్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946. ఇవన్నీ కూడా వేరియస్ యాక్ట్స్, స్టేట్ గవర్నమెంట్స్ అన్ని కూడా చేంజెస్ తీసుకొస్తున్నాయి అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ అయితే వేరియస్ యాక్ట్స్ ఎవరెవరు ఎన్ని యాక్ట్స్ ఫ్రేమ్ చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి 44 యాక్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేశారు. అలాగే మీకు స్టేట్ గవర్నమెంట్స్ ఎన్ని చట్టాలు తీసుకొచ్చిందంటే 100కు పైగా మీకు రాష్ట్ర చట్టాలు కార్మికులకు సంబంధించినవి తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర చట్టాల మీద చేంజెస్ తీసుకురావచ్చా అంటే తీసుకురావచ్చు. ఎందుకంటే లేబర్ అనేది వన్ ఆఫ్ ద కంకరెంట్ సబ్జెక్ట్ కాబట్టి మీకు రాష్ట్రాల శాసనసభతో కూడిన అధికారం అనేది ఉంటుంది. అక్కడ మీకు కేంద్ర ప్రభుత్వం పాస్ చేసిన కార్మిక చట్టాలని సవరించవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని రాష్ట్రపతి ఆమోదించాలి అని చెప్పని తెలియజేశారు. అది ఎక్కడ తెలియజేశారు రాజ్యాంగంలో అంటే 254 క్లాస్ 2 ఆర్టికల్లో తెలియజేశారు. అలాగే మీకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఏం చేశాయంటే ఆర్డినెన్స్ ద్వారా మీకు ఈ చట్టాలు అనేది చేంజెస్ చేశారు. ఆర్డినెన్స్ ఆఫ్ ద గవర్నర్ అనేది ఏ ఆర్టికల్లో తెలియజేశారంటే 213 ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్ అయితే ఇలా మీకు రిఫార్మ్స్ అనేది తీసుకొస్తే ప్రీవియస్ గా సుప్రీంకోర్టు ఏం చేశారంటే ఒక కేసులోని PUDR వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులోని సుప్రీంకోర్టు తన యొక్క ఒపీనియన్ తెలియజేశారు. సో ఎప్పుడైనా సరే నిర్బంధ శ్రమ అనేది కనిపించిందంటే, అంటే ఆల్మోస్ట్ ఫోర్స్డ్ లేబర్ అనేది మీకు అక్కడ కనిపిస్తే, అంటే కావాల్సిన పని చేసుకున్న దానికి వేతనం అనేది చెల్లించకపోతే దెన్ అది ఫోర్స్డ్ లేబర్ కింద వస్తుంది. ఆర్టికల్ 23 ప్రకారంగా మేనేజ్మెంట్ ని పనిష్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు తీసుకొస్తున్న యాక్ట్స్ అన్ని కూడా ఎప్పుడైనా కానీ లాస్ ని వైలేట్ చేస్తే, అక్కడ ఉన్న చట్టాలను అనేది మీకు వైలేట్ చేస్తే సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని పనిష్ చేయడం అనేది జరుగుతుంది. ఆర్గనైజేషన్స్ ని పనిష్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం స్టేట్ తీసుకొచ్చిన చట్టాలను అన్నింటిని కూడా మళ్ళీ ఒరిజినల్ స్థాయికి తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుంది. సో అలా లీగల్ హర్డిల్స్ అనేవి వస్తాయి అని చెప్పని తెలియజేశారు చాలా మంది. నెక్స్ట్ అలాగే అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ తీసుకుంటే 144 ఒప్పందం ప్రకారంగా రాష్ట్రాల చర్యలు విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పని తెలియజేశారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ తోటి ఇండియా ఒప్పందం అనేది చేసుకుంది. లేబర్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తామన్నారు. సో ఇప్పుడు ఆ ప్రొటెక్షన్ ఆఫ్ లేబర్ రైట్స్ అనేది డిఫికల్ట్ అవుతుంది. పర్టికులర్లీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లోని మీకు ఎవరైతే ఎంప్లాయర్స్ ఉన్నారో, లేబర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏం స్టెప్స్ తీసుకోవాలి అంటే షార్ట్ టర్మ్ స్టెప్స్ కొన్ని ఉన్నాయండి, లాంగ్ టర్మ్ స్టెప్స్ అనేది కొన్ని ఉన్నాయి. సో షార్ట్ టర్మ్ స్టెప్స్ అని చెప్పాలంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా మీకు అక్కడ ఎప్పుడైనా కానీ కరస్పాండింగ్ బర్డెన్ అనేది ఉన్నప్పుడు, విత్ రెస్పెక్ట్ టు ద ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నప్పుడు లేబర్ లాస్ అనేది కాకుండా అక్కడ మీకు షేరింగ్ ఆఫ్ బర్డెన్ అనేది తీసుకొని అక్కడ వేరియస్ ఇంటలెక్చువల్స్ తోటి డిస్కస్ చేసి లాస్ అనేది చేంజెస్ చేసి మీకు లేబర్స్ కి, గవర్నమెంట్ కి ఏ విధమైనటువంటి ఒక కామన్ ఒపీనియన్ అనేది తీసుకొని దాన్ని అమలు పరిస్తే బాగుంటుంది అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కొన్ని లేబర్ కోడ్స్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. లేబర్ కోడ్ ఆన్ వేజెస్ అంటున్నారు, లేబర్ కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ కోడ్ ఆన్ ఆక్యుపేషన్ సేఫ్టీ అండ్ హెల్త్ వర్కింగ్ కండిషన్స్, లేబర్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్. ఇవన్నీ కూడా కరెక్ట్ గా అమలు చేస్తే దెన్ లేబర్ అందరికీ కూడా బెనిఫిట్స్ ఉండడానికి వీలుగా ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఫార్మల్ సెక్టర్ లో అమలు చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇన్ఫార్మల్ సెక్టర్ లో కూడా పనిచేసే వాళ్ళందరికీ కూడా కావాల్సిన సేఫ్టీ, సెక్యూరిటీ అనేది తీసుకురావడానికి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కృషి చేయాలి అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ ఉభయ తారక విధానం అని చెప్పని ఒక ఆర్టికల్ ఉందండి. సో ఈ ఆర్టికల్లో ఏమని తెలియజేస్తున్నారంటే ఐటీ సెక్టర్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అనే దాని గురించి తెలియజేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లోని, కరోనా ఉన్న పరిస్థితుల్లో ఐటీ సెక్టర్ ఏ విధంగా సర్వీసెస్ చేస్తున్నారు అనే దాని గురించి మెన్షన్ చేశారు. అయితే ముందుగా 45 లక్షల మంది ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తుంది ఐటీ రంగం. అలాగే మీకు 18,000 కోట్ల డాలర్లతోటి ఆదాయం అనేది వస్తుంది. అండ్
ఇండియా జీడీపీలోని ఐటీ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎంత అంటే 8% అని చెప్పని తెలియజేశారు. అండ్ మీకు ఆదాయం ఏదైతే వస్తుందో ఐటీ రంగంలోని 70% మొత్తం అంతా విదేశీ సంస్థల నుంచే వస్తుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ లాక్డౌన్ లో కూడా వీళ్ళు ఐటీ సేవలు అనేది చాలా వరకు కూడా అందించడం అనేది జరిగింది. అయితే వీళ్ళు ఏ సెక్టర్స్ లో వర్క్ చేస్తారు అంటే బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, ట్రేడింగ్, ఆరోగ్య సంరక్షణ వీటికి సంబంధించినవన్నీ కూడా మీకు ఐటీ విభాగంలోని సర్వీసెస్ అనేది అందిస్తున్నారు అని చెప్పని తెలియజేశారు. అయితే ఇది ఎలా సాధ్యమైంది అని అంటే, ఒకటి ఉద్యోగులకి కొన్ని వస్తువులు ఉంటే, ల్యాప్టాప్ లాంటివి ఉంటే, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఈజీగా మీకు సర్వీసెస్ అందించవచ్చు అని చెప్పన్నారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా స్టెప్స్ తీసుకున్నారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎస్ఈజెడ్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అలాగే విపిఎన్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ ని స్థాపిస్తున్నారు. ఇవి అన్ని అందించడం కారణంగా లాక్డౌన్ టైం పీరియడ్ లో కూడా ఉద్యోగులు ఇంటి దగ్గరే ఇంటి నుంచి పని చేయడం అనేది ఫీజిబిలిటీ అనేది వచ్చింది. అందువల్ల మీకు ఐటీ కంపెనీస్ అన్ని కూడా ఎఫెక్టివ్ గా సర్వీసెస్ అనేది అందించడానికి వీలుగా ఉంది అని చెప్పని తెలియజేశారు. అయితే దీనివల్ల ఐటీ కంపెనీస్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాయి అని చెప్పాలంటే, ఒకటి మీకు ఎక్స్పెండిచర్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఎక్విప్మెంట్ అందించాలంటే డిఫికల్ట్ టాస్క్ అవుతుంది. అలా అందిస్తే ఏమవుతుందంటే, మీకు ఉన్న రిసోర్సెస్ తగ్గితే హ్యాకర్లు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్స్ ని హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక్కొక్కరు ఒక్కొక్క చోట పనిచేస్తారు కాబట్టి కోఆర్డినేషన్ అనేది కొంచెం డిఫికల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పని తెలియజేశారు. అలాగే మనకి అడ్వాంటేజెస్ ఏముంటాయి అని చెప్పాలంటే, మీకు వేరియస్ ఎంప్లాయీస్ అందరూ ఇంటి నుంచే పని విధానం అనేది అమలు చేయడానికి వీలుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఎంప్లాయర్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఐటీ కంపెనీస్ అన్ని కూడా కొన్ని ఎక్స్పెండిచర్ అనేది తగ్గించుకోవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే రిక్రియేషన్ యాక్టివిటీస్, జిమ్, ఫుడ్ కోర్ట్స్, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా అందించాల్సిన అవసరం లేదు. అలా మీకు కొంత ఎక్స్పెండిచర్ అనేది సేవ్ చేసుకోవచ్చు అని చెప్పని తెలియజేశారు. అండ్ నిపుణులు ఎవరైతే ఉంటారో టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంటి దగ్గర నుంచే వేరియస్ ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పని అంటున్నారు కాబట్టి మీకు ఫ్యామిలీ తోటి స్పెండ్ చేయొచ్చు. అండ్ ట్రాన్స్పోర్టేషన్ టైం అనేది తగ్గించుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎఫెక్టివ్ గా మీకు ఒత్తిడి లేకుండా పని చేయడానికి వీలుగా ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ ఉమెన్ కూడా ఇదివరకు BPO లో వర్క్ చేయాలి అంటే రాత్రి వేళ డిఫికల్ట్ అయ్యేది. ఇప్పుడు అది ఈజీగా ఇంటి దగ్గర నుండి చేయడానికి వీలుగా ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైం లాక్డౌన్ టైం పీరియడ్ లో మీకు ఇలా ఐటీ సెక్టర్ ఎఫెక్టివ్ గా వర్క్ చేయడం అనేది మీకు వన్ ఆఫ్ ద పాజిటివ్ ఆస్పెక్ట్ అని చెప్పన్నారు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా ఏమని తెలియజేస్తారంటే, July 30 వరకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కంటిన్యూ చేయండి ఆ పాలసీ అనేది అని చెప్పని ఐటీ సెక్టర్ కి ఆదేశించడం అనేది జరిగింది. అండ్ ఈ పర్టికులర్ పరిణామం అనేది ఏం జరుగుతుందంటే, మీకు నెక్స్ట్ కమింగ్ డేస్ లోని 2025 కల్లా చాలా కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ లోకి తీసుకురావాలనుకుంటుంది వాళ్ళ యొక్క ఎంప్లాయ్. అయితే ఇది ఇప్పుడే అమలు చేయడం అనేది జరిగింది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద పాజిటివ్ ఆస్పెక్ట్ అని చెప్పని, పాజిటివ్ పాలసీ మెజర్ టేకెన్ బై ద కంపెనీస్ అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, కరోనాపై విచారణకు చైనా సై అని చెప్పని అంటున్నారు. సో మీకు రీసెంట్ గా మీకు వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది జరిగిందండి. సో దీంట్లో 194 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. అయితే అవుట్ ఆఫ్ 194, 120 కంట్రీస్ కరోనా మీద ఒక విచారణ జరిపించాలి అని చెప్పని తెలియజేశారు, రిక్వెస్ట్ అనేది చేశారు. ఆ విధంగా వరల్డ్ హెల్త్ అసెంబ్లీలోని మీకు కరోనా మీద విచారణ జరిపిస్తాము అని చెప్పని తెలియజేశారు. దానికి చైనా కూడా ఓకే అని చెప్పడంతో అందరూ కూడా విచారణ ఎలా జరుగుతుంది, అట్ ద సేమ్ టైం దర్యాప్తు చేయడానికి ఒక కమిటీ అనేది అపాయింట్ చేస్తాము అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, రాష్ట్రాలకు ఇదా తోడ్పాటు అని చెప్పని అంటున్నారు. అయితే COVID-19 రావడం కారణంగా ఏమైంది అని అంటే, మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ కి ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటికి వచ్చే రిసోర్సెస్ అనేవి తగ్గిపోయాయి. సో ఇదివరకు ఏదైతే ట్యాక్సెస్ రూపంలో వచ్చాయో అవన్నీ కూడా తగ్గిపోవడం అనేది జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ డిపెండింగ్ ఆన్ ద సెంటర్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే వేరియస్ ఫండ్స్ నుంచి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్స్ అన్ని కూడా ఆధారపడి ఉంటున్నాయి. దాంట్లోని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేశారంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనేది చేంజెస్ తీసుకొచ్చారు. దీంట్లోని స్టేట్ గవర్నమెంట్స్ కొంత బారోయింగ్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. యూజువల్ గా ప్రతి స్టేట్ 3% బారోయింగ్స్ తీసుకునేదాన్ని 5% కి ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే, మీకు ఇదివరకు 6.41 lakh crores అనేది కోట్లు అనేది మీకు రాష్ట్రాలు రుణంగా తీసుకునేవి. ఇప్పుడు అది ఆల్మోస్ట్ 10 crores కి ఇంక్రీజ్ అయింది, 10 lakh crores కి ఇంక్రీజ్ అయింది అని చెప్పని తెలియజేశారు.
అయితే ఈ రుణం అనేది తీసుకోవడానికి వీలుగా కల్పించడం అనేది బానే ఉంది. కానీ ఈ రుణం తీసుకునే ప్రాసెస్‌లోని కొన్ని కండిషన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో, ఇక్కడ ఎక్కువ బారోయింగ్స్ తీసుకోవాలి. 3% నుంచి 5% తీసుకోవాలంటే ఈ కండిషన్స్‌ని ఫుల్‌ఫిల్ చేయాలి అని చెప్పన్నారు. ఆ కండిషన్స్ ఏంటి అంటే ఒక దేశం, ఒక రేషన్ కార్డ్ అంటున్నారు. వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్ అనేది అమలు చేయాలంటున్నారు. రాష్ట్ర స్థాయిలో సులభ వాణిజ్యం అనేది తీసుకురావాలి. విద్యుత్ పంపిణీ సంస్థలను సంస్కరణలను చేయాలి. నగరపాలక సంస్థల్లో రాబడి వృద్ధి ఏర్పాట్లు. ఇవి కరెక్ట్‌గా అమలు చేస్తేనే మీకు ఈ ఫీజిబిలిటీ బారోయింగ్స్ అనేది ఎక్స్‌ట్రా తీసుకోవడానికి ఫీజిబిలిటీ కల్పిస్తాము అని చెప్పని తెలియజేశారు. సో, ఇలా ఈ కరోనా ఉన్న టైంలోని మీకు ఇలా కండిషన్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పని చాలా మంది క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఈ ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ గురించి చూస్తే సెంట్రల్ గవర్నమెంట్‌కి ఆప్షన్ ఉంది. ఎన్‌కే సింగ్ కమిటీ అండ్ విజయ్ కేల్కర్ కమిటీ చాలా రికమెండేషన్స్ ఇచ్చారు. అయితే ఈ ప్రస్తుతం ఎన్‌కే సింగ్ ఇచ్చిన కమిటీ ప్రకారంగా ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ లో కొన్ని చేంజెస్ అనేది తీసుకొచ్చారు. ఇక్కడ మనకి డెబ్ట్ టు జీడీపీ రేషియో అనేది లిమిట్ లో ఉండాలి. ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ లిమిట్ లో ఉండడానికి ప్రయత్నిస్తారు. అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2023 కల్లా 38.7% డెబ్ట్ టు జీడీపీ ఉండాలన్నారు. ఫిజికల్ డెఫిసిట్ 2.5 అండ్ రెవెన్యూ డెఫిసిట్ అనేది 0.8. అయితే ఇక్కడ మనకి డెప్ట్ ఎంత ఉండాలంటే 60% జీడీపీ ఉండాలన్నారు. 40% సెంటర్ ఉంటుంది, 20% స్టేట్స్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. ఈ అప్పు తీసుకునే ప్రాసెస్ లో ఎప్పుడైనా సరే ఎక్స్ట్రా ఆర్డినరీ సిచ్యుయేషన్స్ లో ఎస్కేప్ క్లాజ్ అని చెప్పని తీసుకురావడం అనేది జరిగింది. ఈ ఎస్కేప్ క్లాజ్ ఉపయోగించి మీకు ఇప్పుడు చేంజెస్ అనేది తీసుకురావచ్చు ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ లో అని చెప్పని తెలియజేశారు. ఓకే. యూజువల్లీ అయితే 0.5% ఎక్స్ట్రా తీసుకోవచ్చు అని చెప్పన్నారు. కానీ ఇప్పుడు ఎక్స్ట్రా ఆర్డినరీ సిచ్యుయేషన్ అనేది కోవిడ్-19 కాబట్టి మీకు ఇప్పుడు వెసులుబాటు అనేది 3% నుంచి 5% కి ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్పని తెలియజేశారు. ఓకే. నెక్స్ట్ అయితే ఈ ఆర్టికల్లో ఇంకా ఏమని తెలియజేశారంటే స్టేట్ గవర్నమెంట్స్ కి వచ్చే రెవెన్యూ రిసోర్సెస్ అనేది ఆగిపోయింది అని చెప్పన్నారు. సో, జీఎస్టీ అనేది మీకు 2017 జూలై 1 నుంచి అమలు చేస్తున్నారు. అంతకు ముందు మీకు రెవెన్యూస్ వచ్చి 55% రెవెన్యూస్ వచ్చేవి. ఇప్పుడు ఓన్లీ జీఎస్టీ అమలు చేసినప్పటి నుంచి స్టేట్ గవర్నమెంట్స్ కి 50.5% రెవెన్యూసే వస్తున్నాయి అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ 14th ఫైనాన్స్ కమిషన్ లోని 6.8 lakh crores అనేది సెంట్రల్ గవర్నమెంట్ బకాయిలో ఉంది. సో, అది స్టేట్స్ కి ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది. అది ఇవ్వలేదు అని చెప్పని అంటున్నారు. అలాగే మీకు స్టేట్స్ అన్ని కూడా మీకు బాండ్స్ అనేవి మెచ్యూరిటీ అవుతున్నాయి. ఆ మెచ్యూరిటీ అవుతున్న బాండ్స్ కి స్టేట్స్ ఎవరైతే బాండ్స్ కొనుక్కున్నారో వాళ్ళందరికీ రీపే చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా ఒక హెవీ బర్డెన్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఇలా స్టేట్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి అని చెప్పని తెలియజేశారు. అంటే స్టెప్స్ ఏం తీసుకోవాలి అని చెప్పని కోరుకుంటున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గానీ వేరియస్ అదర్ బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకున్నారు. అక్కడ ఇంట్రెస్ట్ అనేది తగ్గించండి. సో దట్ ప్రిన్సిపల్ పే చేస్తాము అని చెప్పని అంటున్నారు స్టేట్స్. అట్ ద సేమ్ టైమ్ ఆర్బీఐ ప్రింటింగ్ మనీ చేసి ప్రతి ఒక్క స్టేట్ కి పీపుల్ అందరికీ ఇస్తే దెన్ ఇట్ వుడ్ బి బెనిఫిట్ ఫర్ ద స్టేట్స్ అని చెప్పని అంటారు. అలాగే ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ ఎక్కువగా బారోయింగ్స్ అనేది చేయడానికి ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ ని చేంజెస్ చేయండి అని చెప్పని తెలియజేశారు. సో, ఇవన్నీ కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సర్టెన్ రికమెండేషన్స్ అనేది ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్ భారత వృద్ధి -5% అని చెప్పని అంటారు. అంటే ఏంటంటే గోల్డ్‌మ్యాన్ సాచ్ అనేది తెలియజేశారు ఈ గ్రోత్ రేట్ అనే దాని గురించి. అయితే గోల్డ్‌మ్యాన్ సాచ్ గురించి చూస్తే అమెరికాలోని మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ లో ఉంది. ఈ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ద వరల్డ్ అని చెప్పని తెలియజేశారు. ఈ పర్టికులర్ బ్యాంక్ అనేది యుఎస్ ట్రెజరీ సెక్యూరిటీ మార్కెట్ కి మెయిన్ డీలర్ అని చెప్పని తెలియజేశారు. అయితే వాళ్ళు ఇండియా యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉండబోతుంది అని చెప్పనంటే -5% అని చెప్పని అంటున్నారు. అయితే ఇక్కడ ఇండియా ఎప్పుడూ కూడా చూడనంత మాంద్యం అంటే ఎకనామిక్ డిప్రెషన్ అనేది చూడబోతుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ ఎందుకు అలా తెలియజేస్తున్నారంటే రీసెంట్ గా కరోనా అనేది వచ్చింది. ఆ కరోనా తరుణంలోని ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఎక్కడికక్కడ ఆగిపోవడం తోటి మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది జరగట్లేదు. మనకి ఏదైతే కొద్ది రోజుల్లో మనకి ఏదైతే కరస్పాండింగ్ ఎక్స్‌పెండిచర్ అనేది చేస్తున్నామో ఆ ఎక్స్‌పెండిచర్ అనేది చాలా మినిమల్ రిసోర్సెస్ నుంచి వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లోని మీకు చాలా వరకు కూడా ఓన్లీ బడ్జెట్ లో మెన్షన్ చేసినవే కానీ మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఎక్కడ కూడా ఇవ్వలేదు అని చెప్పని అంటున్నారు. సో, అది చాలా తక్కువ అని చెప్పని అంటున్నారు. సో, బడ్జెటరీ ఎక్స్‌పెండిచర్స్ మినహాయిస్తే మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది చాలా తక్కువ కోవిడ్-19 కంట్రోల్ చేయడానికి అని చెప్పని తెలియజేశారు. అండ్ నెక్స్ట్ థర్డ్ ట్రైమెస్టర్ అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా మూడో ట్రైమెస్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏదైనా కొంచెం ముడుచుకుంటే
కొంత పాజిటివ్గా ఉండడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ పెను తుఫానుగా అంపన్ అని చెప్పని అన్నారు. సో రీసెంట్ గా మీకు అంపన్ అనేది సూపర్ స్టోనిక్ స్టార్మ్ అని చెప్పని మీకు ఐఎండి వాళ్ళు తెలియజేశారు. అది ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, బంగ్లాదేశ్ తీరంలోని స్ట్రాంగ్ సూపర్ సైక్లోనిక్ స్టార్మ్ అనేది రాబోతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ట్రాపికల్ సైక్లోన్ అని చెప్పని తెలియజేశారు. అండ్ ఈ పర్టికులర్ సూపర్ స్టోనిక్ స్టార్మ్ అనేది మీకు ఒరిస్సాలోని ఫస్ట్ టైం వచ్చిందండి 1999 లోని. ఆ తర్వాత ఇప్పుడు అంఫన్ అనేది వన్ ఆఫ్ ద సూపర్ సైక్లోనిక్ స్టార్మ్ అని చెప్పి అంటున్నారు. దీనికి నేమ్ ఇచ్చిన కంట్రీ వచ్చి థాయిలాండ్ అని చెప్పని తెలియజేశారు. అయితే మీకు ఐఎండి వాళ్ళు సైక్లోన్స్ ని వేరియస్ కేటగిరీ కింద వాటి ఈ సైక్లోన్ ఇంటెన్సిటీ స్కేల్ అని తెలియజేశారు. సో నార్మల్ ఒక విండ్ స్పీడ్ అనేది 31 నుంచి 50 ఉంటే డిప్రెషన్ అంటారు. అలాగే 51 నుంచి 62 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే డీప్ డిప్రెషన్ అంటారు. సైక్లోనిక్ స్టార్మ్ ఎప్పుడంటే 63 నుంచి 83 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే సైక్లోనిక్ స్టార్మ్. అలాగే సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ ఉంది, వెరీ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్, ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్, సూపర్ సైక్లోనిక్ స్టార్మ్. సూపర్ సైక్లోనిక్ స్టార్మ్ అంటే గ్రేటర్ దాన్ 221 కిలోమీటర్స్ పర్ అవర్ విండ్ స్పీడ్ ఉంటే దాన్ని సూపర్ సైక్లోనిక్ స్టార్మ్. ఈ అంఫన్ అనేది వన్ ఆఫ్ ద సూపర్ సైక్లోనిక్ స్టార్మ్ అని చెప్పని తెలియజేశారు ఐఎండి వాళ్ళు. ఓకే, సో ఇది కేటగిరీ 1 నుంచి కేటగిరీ 5 లోకి వచ్చింది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ అన్నోన్ సోర్సెస్ ఫండింగ్ పార్టీస్ అని చెప్పని అంటున్నారు. సో ఇక్కడ మనకి ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారంగా మనకి ఏమని తెలియజేశారంటే 54% ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ 23 రీజనల్ పార్టీస్ ఎంటిటీస్ ఈస్ ఫ్రమ్ డోనార్స్ అని చెప్పని తెలియజేశారు. సో అయితే ఇక్కడ మనకి ఏడీఆర్ అని చెప్పాలంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చెప్పని తెలియజేశారు ఏడీఆర్ అంటే. ఓకే, సో ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తారు అని అంటే మీకు గవర్నమెంట్ లోని ఎప్పుడైనా సరే ఎలక్ట్రల్ పొలిటికల్ రిఫార్మ్స్ తీసుకురావడానికి వీళ్ళు కృషి చేస్తున్నారు అని చెప్పని తెలియజేశారు. అలాగే నేషన్ ఎలక్షన్ వాచ్ అని చెప్పని వాళ్ళతో కలిసి మీకు ఎలక్షన్ జరిగేటప్పుడు మనీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ పాలిటిక్స్ జరగడానికి వీళ్ళు కృషి చేస్తారు అని చెప్పని తెలియజేశారు. అయితే వీళ్ళు ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారంటే దాంట్లోని 23 పార్టీస్ కి ఫండ్ అనేది వస్తుంది. ఆ ఫండ్ మీకు నోన్ సోర్సెస్ నుంచి 257.14 క్రోర్స్ అనేది నోన్ సోర్సెస్ నుంచి వస్తుంది. అన్నోన్ సోర్సెస్ నుంచి 481.27 క్రోర్స్ వస్తుంది అన్నారు, విచ్ ఈస్ 54.32 అని చెప్పని తెలియజేశారు. దాంట్లోనే మీకు 90% మొత్తం అంతా ఎలక్ట్రల్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, విచ్ ఈస్ అన్నోన్ సోర్స్ అంటున్నారు. అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అన్నోన్ సోర్స్ ఏ పార్టీ అంటే సంబంధించిన వాళ్ళంటే బిజ్జు జనతాదళ్, తర్వాత మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని చెప్పని తెలియజేశారు, తర్వాత శివసేన అని చెప్పని తెలియజేశారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే సర్టెన్ ఇన్ఫర్మేషన్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అంటున్నాము, ఇక్కడ అన్నోన్ సోర్సెస్ నుంచి చాలా వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తున్నాయి స్టేట్ గవర్నమెంట్స్ కి, అక్కడ అవి అరికట్టాల్సిన బాధ్యత అనేది ఎలక్షన్ కమిషన్ మీద ఉంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ స్టిమ్యులస్ టు కాస్ట్ ఓన్లీ అబౌట్ 1% అని చెప్పని అంటున్నారు. సో అంటే మీకు జీడిపి అనేది ఓన్లీ 1% ఆఫ్ జీడిపి అనేది మీకు ఎక్స్ట్రాగా స్టిమ్యులస్ ప్యాకేజ్ కింద గవర్నమెంట్ ప్రకటించారు. సో అయితే మచ్ హైప్ 20 lakhs క్రోర్ ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ అనేది అంత కరెక్ట్ కాదు. సో గవర్నమెంట్ కి అదనంగా ఓన్లీ 1% ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మాత్రమే ఎక్స్ట్రాగా స్పెండ్ చేస్తుంది. ఇక్కడ కరోనా టైం పీరియడ్ లోని ఇలా తక్కువ స్పెండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పని అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మీకు 50 days లాక్డౌన్ లో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో డైలీ వేజ్ ఎర్నర్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ గా క్యాష్ అనేది డెలివర్ చేసి వాళ్ళకి ఎంపవర్మెంట్ చేయాలి, డిమాండ్ క్రియేట్ చేయాలి. సో మీరందరూ కూడా కరస్పాండింగ్ స్టిమ్యులస్ ప్యాకేజ్ అనేది సప్లై చైన్ లో ఇంక్రీజ్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఏదైనా సరే డిమాండ్ దగ్గర ఇంక్రీజ్ చేస్తే అప్పుడు మనకి డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, జీడిపి అనేది జనరేట్ అవడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పన్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటున్నాం అన్ని కూడా సప్లై సైడే ఎక్కువ మెజర్స్ అనేది తీసుకున్నారు. ఆ మెజర్స్ తీసుకోవడం కూడా ఏంటంటే ఓన్లీ బడ్జెట్ లో ఉన్న మెజర్సే తీసుకుంటున్నారు తప్పితే అపార్ట్ ఫ్రమ్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ పక్కన పెడితే మనకి చాలా వరకు కూడా గవర్నమెంట్ ఓన్లీ 1% ఆఫ్ జీడిపి మాత్రమే స్పెండ్ చేస్తున్నారు అని చెప్పని తెలియజేశారు. సో దీన్ని వేరియస్ అపోజిషన్ పార్టీస్ అందరూ కూడా క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. హవెవర్ మీకు ఈ 20 lakh crores ఎఫెక్టివ్ గా వేరియస్ ఆర్గనైజేషన్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. క్లియర్ కట్ డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంఎస్ఎంఈస్ కానీ, వీకర్ సెక్షన్స్ కానీ, ఎన్బిఎఫ్సిస్ కానీ వాళ్ళందరికీ కూడా క్లియర్ కట్ గా ఎలొకేషన్స్ చేస్తున్నాము అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ నబార్డ్ అనేది వన్ ఆఫ్ ద ఎపెక్స్ ఆర్గనైజేషన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇండియా అని చెప్పని అన్నారు. సో ఇక్కడ మీకు నబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పన్నారు. సో
అక్కడ మీకు కరస్పాండింగ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ కి రీఫైనాన్సింగ్ ఏజెన్సీస్ కింద ఈ నబార్డ్ అనేది వ్యవహరిస్తుంది. రూరల్ ఏరియాస్ లో పాలసీ ప్లానింగ్ ఆపరేషన్స్ అన్ని కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది. నబార్డ్ అనేది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే నబార్డ్ కి మనీ ఎవరు ఇస్తారు అంటే 25,000 crores అనేది మీకు ఆల్రెడీ స్పెషల్ రీఫైనాన్స్ ఫెసిలిటీ అనేది ఆర్బీఐ వాళ్ళు క్రియేట్ చేశారు. నబార్డ్ వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే మీకు కోఆపరేటివ్ బ్యాంక్స్ కి ఆర్ఆర్బీస్ కి ఇస్తారు. అయితే ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు కోఆపరేటివ్ బ్యాంక్స్ కి ఆర్ఆర్బీస్ కంటే ఖరీఫ్ సీజన్ అనేది రాబోతుంది. సో ఖరీఫ్ సీజన్ లో ఫార్మర్స్ అందరికి క్రెడిట్ అనేది అందించాలి. అందుకని చెప్పని మీకు ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ కి ఆర్ఆర్బీస్ కి 20,500 crores నబార్డ్ ఇస్తుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, క్రియేట్ డెడికేటెడ్ ఫండ్ ఫర్ స్ట్రీట్ వెండర్స్ లోన్స్ అని చెప్పంటున్నారు. సో అయితే స్ట్రీట్ వెండర్స్ అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. సో వాళ్ళందరికీ కూడా స్ట్రీట్ వెండర్స్ కి లోన్స్ అందించడానికి ఒక ఫండ్ అనేది క్రియేట్ చేయండి అని చెప్పనంటున్నారు. ఈ ఫండ్ అనేది ఎలా ఉండాలి అని అంటే మీకు సిడ్బి అనే ఆర్గనైజేషన్ మధ్యలో రీఫైనాన్సింగ్ డెవలప్మెంట్ ఏజెన్సీ కింద ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎన్బిఎఫ్సి మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఈ స్ట్రీట్ వెండర్స్ కి మనీ ఇవ్వండి అంటున్నారు. సో ఇలా ఫండ్ క్రియేట్ చేసి ఇస్తే వాళ్ళకి డెడికేటెడ్ గా సర్టన్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబిలిటీలో ఉంటుంది అని చెప్పని ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్, పాసిబిలిటీ ఆఫ్ COVID-19 బీయింగ్ సిండమిక్ అంటున్నారు. సిండమిక్ అంటే ఏంటంటే మీకు 2 or more అండ్ ఎపిడమిక్స్ అనేవి వస్తే దాన్ని సిండమిక్ అని చెప్పనంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే COVID-19 అనేది పాండమిక్, అలాగే డెంగ్యూ, మలేరియా అనేది కూడా మీకు సైమల్టేనియస్ గా వస్తే దెన్ వి కాల్ ఇట్ యాజ్ ఎ సిండమిక్ అని చెప్పని తెలియజేశారు. అండ్ COVID-19 అనేది ఒక సిండమిక్ కావచ్చు అని చెప్పనంటున్నారు. అలాగే ఒక్కొక్కసారి ఎండమిక్ అనేది కూడా కావడానికి స్కోప్ ఉంటుంది. అంటే ఆ పర్టికులర్ రీజన్ లో మీకు చాలా రోజులు ఒక డిసీజ్ అనేది ప్రెవలెంట్ గా ఉంటే ఎండమిక్ అని చెప్పని అంటారు. ఆ ఎండమిక్ అనే దానికి కూడా COVID-19 తయారవచ్చు నెక్స్ట్ కమింగ్ డేస్ లో అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, ఏ జోల్డ్ టు నేషనల్ ఎనర్జీ సెక్యూరిటీ అని చెప్పంటున్నారు. ఇక్కడ మీకు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఒకటి పాస్ చేశారండి. ఆ ఎలక్ట్రిసిటీ బిల్ పాస్ చేయడం వల్ల స్టేట్స్ మీద బర్డెన్ పెరుగుతుంది అంటున్నారు. అండ్ అక్కడ స్టేట్స్ కంట్రోల్ అనేది వీక్ అవుతుంది అని చెప్పంటున్నారు వేరియస్ ఇండస్ట్రీస్ మీద. అండ్ డిస్కామ్స్ అనేవి లాస్ అవుతాయి అని చెప్పంటున్నారు. ఎనర్జీ సెక్యూరిటీ అనేది కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పని తెలియజేశారు. అయితే దీంట్లో ఏమేమి అమెండ్మెంట్స్ తీసుకురావడం అనేది జరిగింది అనేది ఒకసారి చూస్తే డిస్కామ్స్ ఆ వేరియస్ ట్రబుల్స్ అనేది ఫేస్ చేస్తారు బికాస్ ఆఫ్ దోస్ అమెండ్మెంట్స్ అన్న. అయితే ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటే ఒకటి, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అనేది తీసుకురస్తున్నారు అన్నట్టు, దాన్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. ఓకే, లాంగ్ టర్మ్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అనేది తీసుకొస్తున్నారు. ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ వల్ల ఏమవుతుంది అంటే డిస్కామ్స్ ఎప్పుడన్నా కానీ ఒక పర్టికులర్ జనరేటింగ్ కంపెనీ నుంచి డిస్కామ్స్ వాళ్ళు పవర్ కొనుక్కుంటే ఇక్కడ డిస్కామ్స్ లో పవర్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా డిస్కామ్ వాళ్ళు పే అనేది చేయాలి. బికాస్ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ మీద సైన్ చేస్తారు కాబట్టి. సో అయితే ఇక్కడ COVID-19 వల్ల ఏమైంది, మీకు పవర్ కన్సంప్షన్ అనేది చాలా తక్కువైపోయింది. ఆ చాలా తక్కువైపోయినా అవ్వకపోయినా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ డెఫినెట్ గా జనరేటింగ్ కంపెనీస్ కి పే చేయాల్సిందే. సో ఆ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ ఉండడం కారణంగా ఇటువంటి ప్రాబ్లం అనేది డిస్కామ్స్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ 2-party టరిఫ్ పాలసీ అని చెప్పనేది ఇంకొకటి తీసుకురావడం వల్ల కూడా డిస్కామ్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పని తెలియజేశారు. అండ్ ఇక్కడ మీకు డిస్కామ్స్ లోని ఎప్పుడూ కూడా ఏంటంటే కొన్ని సర్వేస్ సెంట్రల్ ఎలక్ట్రిక్ అథారిటీ వాళ్ళు తీసుకొస్తారు. ఆ సర్వేస్ ప్రకారంగా ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ఉంటాయి. సో అక్కడ మీకు ఏంటంటే పీక్ ఎలక్ట్రిసిటీ డిమాండ్ అనేది టైం టు టైం ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నారు. ఆ ఇంక్రీజ్ చేసుకుంటూ పోవడం వల్ల డిస్కామ్స్ ఎక్కువగా పే చేయాల్సింది వస్తుంది జనరేటింగ్ కంపెనీస్ కి అని చెప్పని తెలియజేశారు. అలాగే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అనేది తీసుకురావడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పని తెలియజేశారు. ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే మీకు విండ్ గానీ సోలార్ గానీ అని చెప్పని అంటున్నారు. సో ఇవి ఖచ్చితంగా అమలు చేయాలి అని చెప్పని అంటున్నారు, మస్ట్ రన్. సో ఎందుకంటే కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ అనేవి నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఎగ్జాస్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పనే సోలార్ విండ్ కి షిఫ్ట్ అవుతున్నాం. సో అయితే మీకు గవర్నమెంట్ ఏమంటున్నారు, ఖచ్చితంగా పీపీఏ అగ్రిమెంట్ అనేది ఫస్ట్ సోలార్ విండ్ కి చేయండి అంటున్నారు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి. సో వీటికి ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వీటి యొక్క జనరేటింగ్ కాస్ట్ పర్ యూనిట్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ. అంటే ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ త్రూ సోలార్ అండ్ విండ్ అనేది చాలా ఎక్కువ. సో ఆ ఎక్కువ అనేది డిస్కామ్ కంపెనీస్ మీద బర్డెన్ అనేది పడుతుంది. అదే మీరు కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్ అనుకోండి, చాలా తక్కువకే మీకు పవర్ జనరేషన్ అనేది చేసుకోవచ్చు. అలా మీకు సోలార్ విండ్ పవర్ ప్లాంట్స్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ తీసుకురావడం వల్ల మీకు ఏమవుతుంది, డిస్కామ్స్ అన్ని కూడా లాసెస్ లోకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పని తెలియజేశారు. అండ్ గవర్నమెంట్ ఏం చేశారు, ఆల్రెడీ 175 GW నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో 2022 కల్లా మీకు జనరేట్ చేస్తామన్నారు. సో అందుకని చెప్పని డిస్కామ్స్ ఇంకా
గత్యంతరం లేక సోలార్ పవర్, విండ్ పవర్ దగ్గర నుంచి, ప్లాంట్స్ దగ్గర నుంచి పవర్ కొనుక్కోవడం అనేది జరుగుతుంది. డిస్కామ్స్ లాసెస్ లోకి వెళ్తున్నాయి అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ అలాగే మీకు ఎలక్ట్రిసిటీలోని ప్రైవేట్ ప్లేయర్స్ ని తీసుకురావడం అనేది జరుగుతుందండి. సో ఆ ప్రైవేట్ ప్లేయర్స్ ఎక్కువగా హై కాస్ట్ కి జనరేట్ చేయడం వల్ల మీకు డిస్కామ్స్ అనేవి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి అని చెప్పని తెలియజేశారు. ఎందుకంటే ఈ ప్రైవేట్ ప్లేయర్స్ ఎక్కువ కాస్ట్ కి పవర్ అమ్ముతారు. ఆబ్వియస్లీ డిస్కామ్స్ లాసెస్ లో ఉంటాయి. ఒకవేళ గవర్నమెంట్ వేరియస్ జనరేటింగ్ స్టేషన్ దగ్గర కొనుక్కోవాలంటే ఇక్కడ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ ఉంటుంది. ఇక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఏ విధమైన స్టెప్స్ తీసుకున్నా మీకు ఇక్కడ డిస్కామ్స్ కి లాసెస్ అయితే తప్పట్లేదు అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైం అదర్ సైడ్ ఏంటంటే మీకు రీసెంట్ గా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది అని చెప్పని అంటున్నారు. సో రెన్యూబుల్ ఎనర్జీ డెవలపర్స్ దగ్గర నుంచి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అంటారు. అప్పుడు కూడా డిస్కామ్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రిసిటీ యాక్ట్ లో చేంజెస్ తీసుకొచ్చింది. క్రాస్ సబ్సిడీస్ తీసేశారు. సో స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ఏం చేస్తారంటే మీకు ఇండస్ట్రీస్ కి ఎక్కువ పవర్ ఛార్జ్ చేస్తారు, కన్సూమర్స్ కి తక్కువ పవర్ ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ ఎక్కువ చేసిన దాన్ని ఇక్కడ కాంపెన్సేట్ చేస్తారు. ఇప్పుడేంటి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని చెప్పని అందరికీ ఒకటే ఛార్జ్ ఉంటుంది అంటున్నారు. సో ఈ యాక్ట్ వల్ల ఒకటే ఛార్జ్ ఉంటే ఈ కన్సూమర్ కి తక్కువ ప్రైస్ పే చేయాలంటే ఆ పర్టికులర్ సబ్సిడీ ఎవరు కట్టాలి? స్టేట్ గవర్నమెంట్ కట్టాలి. అలా మీకు క్రాస్ సబ్సిడీస్ తీసేయడం వల్ల స్టేట్ గవర్నమెంట్ మీద ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వేరియస్ రెగ్యులేటరీ బాడీస్ లోని అపాయింట్మెంట్ ప్రాసెస్ జరిగినప్పుడు సెంట్రల్ సెలక్షన్ కమిటీ వాళ్ళే మీకు అపాయింట్మెంట్ చేస్తారు అని చెప్పంటున్నారు స్టేట్ రెగ్యులేటర్స్ లోని. సో అప్పుడు ఏమవుతుంది? సెంట్రలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సెక్టర్ అవుతుంది. అండ్ వేరియస్ సెంట్రలైజ్డ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ కూడా సెలక్షన్ కమిటీ ద్వారానే మీకు ఈ సెంట్రల్ సెలక్షన్ కమిటీ ద్వారానే అపాయింట్మెంట్ జరుగుతుంది అంటున్నారు. సో అలా ఇక్కడ మీకు సెంట్రలైజేషన్ ఆఫ్ ద వేరియస్ ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ సెక్టర్ అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ఎలక్ట్రిసిటీ బిల్లో తెలియజేశారు. సో ఈ బిల్ అనేది నిజంగా అమలు చేస్తే స్టేట్స్ ఏమవుతాయి? మీకు ఎక్కువగా మీకు బర్డెన్ అనేది పెరుగుతుంది స్టేట్స్ మీద. అండ్ డిస్కామ్స్ మీద లాసెస్ అనేవి ఎక్కువ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎనర్జీ సెక్యూరిటీ అనేది కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా వేరియస్ ఇంపాక్ట్స్ ఈ బిల్లు తీసుకురావడం వల్ల అని చెప్పని తెలియజేశారు. ఓకే, సో ఈ రోజు వచ్చిన కరెంట్ అఫైర్స్ అన్ని మీకు అందించడం అనేది జరిగిందండి. ఇఫ్ యు లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ హావ్ వాచ్డ్ ద క్లాస్. This video is brought to you by AKSIAS.